హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు, దయచేసి లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా సో వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో ఇది మంచి ఆపర్చునిటీ. సో మనకు దీంట్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ అనేది మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైన్ అనేది పోస్టులు రిలీజ్ కావడం జరిగింది. సో అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ from university or institute recognized by UGC AICT in the discipline of chemical, mechanical, electrical, instrumentation and electronics, civil, IT, computer science or బ్యాచిలర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే చేసి ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో అదేవిధంగా కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సో ఈ అన్ని బ్రాంచెస్ ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో సో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ షేర్ చేసేయండి. సో అదేవిధంగా ఆ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ దే డిగ్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో ఎవరైతే పాస్ అయి ఉంటారో 2023 తర్వాత నుంచి సో అండ్ దేర్ ఆఫ్టర్ కెన్ ఆల్సో అప్లై. సో 2023 తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దోస్ క్యాండిడేట్ హూ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ రిజల్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై ఆగస్ట్ 2026 కెన్ ఆల్సో అప్లై అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఆగస్టు 2026 కల్లా ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ రిజల్ట్ ఆగస్ట్ 2026 కల్లా వస్తే సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ ఎవరైనా చదువున్నా సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే సో జనరల్, ఓబీసీ క్యాండిడేట్ హ్యావింగ్ మినిమం అగ్రిగేట్ 60% మార్క్స్ అయితే ఉండాలి. సో అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 55% మార్క్స్ ఉండాలి. సో మార్క్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో దోస్ క్యాండిడేట్ హూ హ్యావ్ సిజిపిఏ స్కోర్ ఇన్ దేర్ క్వాలిఫికేషన్ ద సేమ్ షుడ్ బి కన్వర్టెడ్ వైల్ ద ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి కంప్లీట్గా సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ అండర్గో ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇస్తారు. సో దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years ఇచ్చారు. సో యాజ్ ఆన్ 30th April 2026 వరకు 30 years అనేది ఉన్నది. సో రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీకి 5 years, నెక్స్ట్ అదర్ వాళ్ళకి ఓబీసీ నాట్ బిలాంగింగ్ టు క్రిమిలేయర్ లేయర్స్ వాళ్ళకి 3 years అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా లొకేషన్ చూసుకున్నట్టయితే ఎట్ ఎనీ ఆఫ్ ద IFFCO ప్లాంట్స్ లొకేటెడ్ పాన్ ఇండియా. సో పాన్ ఇండియాలో ఎక్కడైనా లొకేట్ అయి ఉన్నా సో అక్కడైతే ఉంటుంది. సో ద పొజిషన్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఆర్ ఫ్యూచర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ IFO ఆర్ ఇట్స్ సబ్సిడరీస్ ఎట్ ఎనీ టైమ్ అనేది అయితే కూడా ఇచ్చారు. సో అదేవిధంగా ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నా సో దానికి సంబంధించిన డీటెయిల్ అది. సో అదేవిధంగా స్టైఫండ్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ 1 year ద టోటల్ మంత్లీ స్టైఫండ్ అలాంగ్ విత్ ద అదర్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. సో క్యాంటీన్, వాషింగ్, పిఎఫ్ అయితే ఉంటుంది ఎక్సెట్రా విల్ బి అప్రాక్సిమేట్లీ 65,000 అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్లోనే కంప్లీట్గా 65,000 అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అన్నీ కలుపుకొని 65,000 మీకు 1 year ట్రైనింగ్ పీరియడ్లోనే వచ్చేస్తుంది. తర్వాత అయితే శాలరీ ఎక్కువ అయితే ఉంటుంది. సో 1 lakh అబోవ్ అయితే శాలరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే సో కంప్లీట్గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ రిక్వైర్డ్ టు అపియర్ ద ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఇన్ ద ఓపెన్ ఎన్విరాన్మెంట్ బై యూజింగ్ దేర్ ఓన్ రిసోర్స్ అయితే ఇచ్చారు. సో ఓన్ రిసోర్స్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తోటి ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ ఫైనల్ ఆన్లైన్ టెస్ట్గా అయితే పిలుస్తారు. సిబిటీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో కంట్రోల్ ఎన్రోల్మెంట్ డిజగ్నేటెడ్ సెంటర్స్ అయితే ఇస్తారు. ద క్యాండిడేట్ హూ విల్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆన్లైన్ టెస్ట్ విల్ బి కాల్డ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి
కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి కంప్లీట్గా మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్ బై క్లికింగ్ ఆన్ ద లింక్. సో ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి లేటెస్ట్ బై 30th April. అప్లికేషన్ సెంట్ త్రూ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు. సో అదర్ మోడ్ అప్లికేషన్ అనేది ఇక్కడ లేదని అయితే చెప్పవచ్చు. సో ఇది కంప్లీట్గా IFFCO ఏదైతే అగ్రికల్చర్ ఫార్మర్కి సంబంధించింది ఉందో ఫెర్టిలైజర్ కంపెనీకి, సో ఇది మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నా సో వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.